ఇప్పుడు రెండు పాయింట్లు సినిమాకి. ఒకటి, ఈ పెంచిన రేట్లు ఎంతకాలం కంటిన్యూ చేస్తారు? ఈ పెంచిన రేట్లతో జనాలు రిపీట్ ఆడియన్స్ వస్తారా? ఆల్రెడీ రిపీట్ ఆడియన్స్ లేకుండా థియేటర్ 60% ఖాళీ ఉంటున్నాయి. మూడో రోజు నుంచి థియేటర్లు ఖాళీ, 60% ఖాళీ, 40% ఎందుకు? థియేటర్ రేట్ల వల్ల. ఈ రేట్లు తగ్గిస్తారా? మామూలు రేట్లకు వస్తారా? అదొక పాయింట్. లేదు ఇలా కంటిన్యూ చేస్తారా? రెండోది, సినిమాలో పుష్ప 1లో ఉన్న దమ్ము సినిమాలో లేదు. సినిమా ఖర్చు పెట్టారు, ఎపిసోడ్స్ 2-3 ఎపిసోడ్లు బ్రహ్మాండంగా తీశారు. ఆ ఎపిసోడ్లకి ఆ లింక్ పెట్టి ఒక కథ తయారు చేశారు. కానీ దాంట్లో ఉన్నట్టు బ్యూటిఫుల్గా ఒక డ్రామా ఉంది. ఒక కథ నడుస్తూ ఉంటుంది, ఒక విలన్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఒక లవ్ ట్రాక్, చక్కటి హ్యూమర్గా బ్యూటిఫుల్గా ఒక లవ్ ట్రాక్ నడుస్తూ ఉంది. ఒక సెంటిమెంటు, మా నాన్నని కాపాడే ఆ సెంటిమెంట్, బ్రహ్మాండమైన సెంటిమెంటు. ఆ ఫైట్ ఉంటుంది, ఫైట్లో సూపర్ సెంటిమెంటు, ఆ సెంటిమెంటల్ ఫైటు, సెంటిమెంట్స్, డ్రామా. సో ఆడాళ్ళందరూ కూడా పుష్పని ఆడాళ్ళు కూడా ఎగబడి చూశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సెంటిమెంట్ డ్రామా పడింది. లవ్ ట్రాక్ చక్కగా ఉంది, ఒక ఫ్యామిలీ సినిమా లాగా చూడగలిగారు. మిగతా వైలెన్స్ ఎట్లా ఉన్నారు, అందుకని ఆయన నేషనల్ అవార్డు కూడా రాగలిగింది. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ లేదు. మొదటి నుంచి చివరి దాకా దడ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కథ లేదు, కాకరకాయ లేదు. అలా పోతా ఉంది. కాకపోతే ఆ ఫైట్లు బాగా తీయబట్టి, ఫైట్లు కానీ ఆ ఎపిసోడ్స్ కానీ బాగా తీయబట్టి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. జాతరలో మనడి పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తినేసాడు, నవిలేసాడు అన్నట్టు, నవిలి ఊసేసాడు అన్నట్టు. అంత దూరం బీభత్సంగా చేశాడు. కనుక అవన్నీ అందువల్ల 3:30 గంటలైనా చూసిన ఫీలింగ్ రాలే. అమ్మో అంత సినిమా చూసి రాలా. బట్ రన్ ఎంతవరకు వస్తుంది అనేది, రన్ ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్ వస్తేనే. దీనికి రిపీట్ ఆడియన్స్, మ్యూజిక్ కూడా పుష్ప 1లో ఉన్నంత లెవెల్లో లేదు మ్యూజిక్. సో రిపీట్ ఆడియన్స్ మెయిన్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ పార్టు ఇవి ఉండాలి. ఈ రెండూ లేవు. మ్యూజిక్ కూడా మామూలుగా ఉంది. దాంట్లో ఉన్నట్టు 3 పాటలు, సామి అనే పాట కానీ, ఊ అంటావా అనే పాట కానీ, అమ్మాయి ఇంకో పాట డ్యూయట్ కానీ సూపర్గా ఉన్నాయి. ఇప్పటికీ మన మైండ్లో మెలిగే పాటలు. ఆ లెవెల్లో లేదు ఇక్కడ పాటలు. ఒకసారి చూడటానికి ఓకే, అంతే తప్పితే మళ్ళీ చూడాలి అన్నట్టు. ఇప్పుడు ఆ ఊ అంటావు, ఊరికి పడతారు పాట ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలండి. ట్రెండ్ అయిపోయింది. చూడటానికి కూడా మనకు యాజ్ ఆడియన్గా చూడటానికి కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడబుద్ధి వస్తుంది. అలాగే స్వామి కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, మళ్ళీ చూసినా కూడా చూడబుద్ధి వస్తుంది. సో అలాంటి మళ్ళీ చూడాలనిపించే సాంగ్స్ లేవు. సో అందువల్ల రన్ ఎంత ఉంటుంది? రేపు ఫస్ట్ వీక్ అయినాక దీని పరిస్థితి ఏంటి? ఫస్ట్ వీక్ అయినాక ఈ రేట్లు కంటిన్యూ చేస్తారా, రేట్లు మారుస్తారా, మామూలు రేట్లు తీసుకొస్తారా, లేదా ఇదే రేట్లు కంటిన్యూ చేస్తారా? అయితే రన్ ఎక్కడ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఎక్కడ వస్తారు, ఎంతవరకు ఈ రన్ ఉంటుంది చూడాలి. లెక్కలో చాలా సినిమాకున్న పొటెన్షియల్ని బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి చూస్తే ఎక్కువ కాలం లాగదు. ఇది ఓపెనింగ్ తప్పితే ఎక్కువ రిపీట్ ఆడియన్స్ లాగదు. రిపీట్ ఆడియన్స్ లాగలిగే సినిమానే రన్ వెళ్తూ ఉంటుంది. అలా కాని సినిమా అంత రన్ రాదు. ఒకసారి చూస్తారు కొంతమంది, అబ్బా చాలా ఏమి కదలేదు తీశారంటే, సరేలే మనం రేపు ఓటీటీలో చూసుకోవచ్చు, లేదు తగ్గిపోయే జనాలు ఉంటారు. ఇంత రేటు పెట్టి ఇప్పుడు ఎందుకు చూడాలి, తర్వాత చూడవచ్చు, ఆగిపోతారు మామూలు జనాలు. సో అందుకే చూడాలి, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, ఇప్పుడు వరకు చేసిన కలెక్షన్స్ చూసుకుంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా, వీటిపైన కూడా కాస్త నెగిటివ్ టాక్ వస్తుంది. వీళ్ళు పక్కాగా ఇది ఎన్ని కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు, లేదు ఫేక్ కలెక్షన్స్. ఎందుకంటే గతంలో నాగవంశీ గారు ఒకసారి మేము పోస్టర్ మీద రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఏవైతే పెడతామో అవి కావు, అసలైన కలెక్షన్స్ మాకు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. దీంట్లో అంతే, అందరి నాగవంశీ పెద్ద కొత్తగా చెప్పకల్లా గ్రాస్ కలెక్షన్ చెప్తారు వీళ్ళు. ఇప్పుడు 500 అనేది గ్రాస్, నెట్ దాంట్లో 175. 175 మనకు వచ్చేది. 180 కోట్లు 175 కోట్లు అయ్యే ఇటు వచ్చేది. మిగతా గ్రాస్ కలెక్షన్ ట్యాక్స్లు అన్నీ అన్ని థియేటర్లు, రెంట్ అన్నీ పోతాయి. సో గ్రాస్ అనేది లెక్క. ఇప్పుడు 500 అనేది గ్రాసు, నెట్ అనేది 175 to 180. అదే ఇప్పటి వరకు ఈ 3 రోజులు చేసింది 120 కోట్లు. ఇంకా చెయ్యాలి. నెట్ ఎంత వస్తుందని చూడాలి. వాళ్ళు 1500 కోట్లు 1000 కోట్లు అనేది గ్రాస్ చెప్తున్నారు, నెట్ కాదు. నెట్ 1000 కోట్లు చేయదు, డెఫినెట్గా చేయదు. 500 600 దగ్గర ఆగిపోద్ది అంతే నెట్.
500-600 నెట్ అంటే 1500 చేసినట్టు ఓకే. గ్రాస్ ఎవరికి కావాలి? గ్రాస్ నీకు నాకు ఉన్న పేరు వేసుకుంటానికి అయితే దాంట్లో మనకు వచ్చేది ఏంటి కదా లెక్క. అవును. ఆ గ్రాస్ కలెక్షన్లో మనకు వచ్చేది ఏంటి? మనం సినిమా తీసాం, మనం తీసి కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చేది ఏంటి? అది మనకు వచ్చేది మనకు 500-600 కోట్లు వస్తే మనకు లాభం, లేకపోతే అసలు బ్యాలెన్స్ అయింది. మిగతా అంతా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, రెంట్లు, గిట్లు వాళ్ళకి సరిపోతాయి, ట్యాక్స్లు అన్నింటికి సరిపోతాయి. ఓకే. సో 1/3 మోస్ట్లీ అంటే 1/3 నెట్ వస్తుంది గ్రాస్లో నుంచి. 180 కోట్లు ప్రస్తుతం వచ్చింది.